ఇక్కడ ఇంకొక వార్త ఉంది. ఇక్కడ నమస్తే తెలంగాణలో వచ్చింది. 16 నెలల్లో మీడియాకి 200 కోట్ల యాడ్స్. ఉద్యమ పత్రికపై కాంగ్రెస్ సర్కారు కక్ష. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అడ్వర్టైజ్మెంట్ను ఇవ్వని ప్రభుత్వం సర్కార్ పక్షపాత ధోరణిపై విమర్శలంటూ గతంలో కేసీఆర్ చేసిన పని వీళ్ళు చేస్తారు. కేసీఆర్ 100 మీటర్ల లోతు పాతి పెడతా అని చెప్పిండప్పుడు యాదికుందా మీడియాని. అది ఆయనకు నచ్చని మీడియాని. కొన్ని రోజులు ఆంధ్రజ్యోతి టీవీని చూడలేము కూడా మనం. సంవత్సరంన్నర 100 మీటర్ల లోతే ఉండేది. తర్వాత లావట్టిరు దాని మీదికి. మళ్ళీ కొనేటోళ్ళు కొన్నాక తీసుకున్నాక దాన్ని బయటకు వచ్చింది. కానీ ఆనాడు సేమ్ ఏ పత్రికల మీద అయితే ఏ ఆ వ్యతిరేక మీడియా మీద విషం చిమ్మినరో ఇలా వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. అంతే తప్ప పెద్ద తేడా ఏంలే. కానీ ఇక్కడ చూడండి 200 కోట్ల యాడ్స్ అట టీవీలకు పత్రికలకు. ఇగో యూట్యూబ్లో మేమేమో ఇట్లా ప్రజా సమస్యలు, ప్రజల కోసానికి మాట్లాడి, ప్రజల కోసానికి కొట్లాడి, మీ కోసానికి మాటలు పడి, తిట్లు పడి, కామెంట్లలో మీతో ఇంకా 4 బూతులు ఎక్కువ తిని మేమేం సంపాదిస్తాము అంటే ఇక మీ అందరికీ ఎరక. వాళ్ళని అడుగురు తెలుస్తుంది చెప్తే. అసలు పరిశాన్ అయిపోతారు మీరు. దీనికోసానికి ఇది చేసే కంటే వేరే ఏమైనా వ్యవసాయం చేసుకోవచ్చు కదన్నా, ఎందుకే మంచిగా ఇంత 4 ఎకరాలు నాటు పెట్టుకుంటానన్నా పైసలు వస్తాయని చెప్తారు మీరు. కానీ ఒక కమిట్మెంట్ ఉంటే తప్ప యూట్యూబ్లోకి రారు. ఇంకా యూట్యూబ్లో కూడా వేరే అంటే ఈ డిజిటల్ మీడియాలో కూడా ఏమవుతుందంటే ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ, లేదా పాటలు, కామెడీ, లేదా బూతులు కూడా ఇవ్వాలి రేపు. వాటికి బాగా పైసలు వస్తాయి. అది సృష్టిలో ఎక్కువ కదా. ఇలా చూడుర్రి, నేను ఈ రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది రైతుల కోసానికి మాట్లాడుతున్నా. మన లైవ్ తిప్పి కొడితే ఒక 700 మంది హైయెస్ట్ పర్ డే. సరే నేను అందరూ చూడుర్రి, నాదే చూడరని చెప్పాను. నాది నచ్చకపోవచ్చు, కానీ చెప్తున్నా ఉదాహరణ. సో లైవ్ 700 మంది, మొత్తం అయ్యే వరకు 10-12 వేల మంది, లేదా హైయెస్ట్ ఒక 20,000 మంది. ఒక్కొక్క వీడియోకు మహా అంటే పోయేది ఒక 20,000 మంది, 25,000 మంది చూస్తారు ఒక్కొక్క వీడియో మనది. ఇక వాళ్ళు ఇచ్చే పైసా చూస్తే మీరు పరిశాన్ అవుతారు. అన్న నువ్వు నీకున్న సబ్జెక్టుకు, నీ నాలెడ్జ్కు పోయి ఏ పని చేసుకుని మస్తు సంపాదించుకోవచ్చు అన్న, గిన్నెలేందుకు అన్న అంటారు. అంటే ప్రజా సమస్యల మీద కన్సర్న్ ఉన్నోనికి నిద్ర పట్టది. కావాలంటే మీరు కనుక్కోరి. కొంతమంది ఉంటారు పొద్దుగా లేస్తే 10 మందికి ఏదైనా మాట్లాడకపోతేనో, ఏదైనా చెప్పకపోతేనో, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతేనో, 4 కోసం ఆలోచించడానికి ఇంట్లో కూర్చోబుద్ధి కాదు. వేరే పని కూడా చేయబుద్ధి కాదు. ఈ పనిలోనే ఏదైనా ఉంటే వెతుక్కోబుద్ధి అవుతుంది తప్ప వేరే చేయబుద్ధి కాదు. అందుకే యూట్యూబ్ రెవెన్యూ మస్తు తక్కువ ఉంటుంది. చాలా తగ్గిపోయింది. గైడ్లైన్స్లన్నీ మారిపోయినాయి. గతం లెక్క లేదు. ఎవడన్నా ఏసీలో కూర్చొని లేదా ప్యానెల్ పెట్టుకొని చెప్తే 4 రూపాయలు సంపాదించుకుంటున్నావు మా మీద అనుకుంటే అది మీ భ్రమ. అదిగా ఇంతకు మించింది ఇంకేం చెప్పను నేను. ఎవడన్నా వేరే రకంగా చేస్తే వస్తాయేమో, వాడిని విని బెదిరిస్తే, లేకపోతే ఆ వార్త ఈ వార్త తెచ్చి వాడిని విని బ్లాక్మెయిల్ చేస్తానన్నా ₹1 కలిసి వస్తుంది. కానీ దీంట్లో ₹1 కూడా రాకపోగా మీదికెళ్ళి మాటలు కూడా వస్తాయి మాకు. అయితే ఇక్కడ నేను ఇదెందుకు గుర్తు చేస్తున్నా అంటే యూట్యూబ్ మీడియా ఎంతసేపు నెగిటివ్ కదా, దాని సైడ్ పాజిటివ్ చూడరు జరా. దాని సైడ్ పాజిటివ్ చూసి ఎవరు చెప్పని వార్తలు, లేదా వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పలేని విషయాలు మేము మీకు చేరవేస్తూ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఇలా చూడు. ఒక్కొక్క ఎకరం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే రాకపోతే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, పోతే ఏం చేయాలి, ఇంత లైవ్గా మీతోని ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో. సరే యూట్యూబ్ మాకు ఇచ్చిన అవకాశం, మీరు కూడా మా మీద ఇట్లా ఖాళీ చూడడమే మీరు చేసేది కూడా మాకు ఖాళీ చూడడమే. రీఛార్జ్ అంటే మీరు ఫోన్నే రీఛార్జ్ చేస్తారు కానీ ఇంట్లో టీవీకి రీఛార్జ్ చేసినట్టయితే చేస్తలేరు కదా, పేపర్ కొన్నట్టయితే కొంటలేరు కదా, ఫ్రీయే కదా వార్తలు అయితే. సో ఆ వార్తలు ఫ్రీగా చూసి కూడా మా మీద ఏదో మాట్లాడతారు. ఇక్కడ ఈ 200 కోట్ల యాడ్లు ఇచ్చే బదులు నేనేమంటా ఉన్నా, ఈ 200 కోట్ల రూపాయలు ఎంతమందికి రైతు భరోసా అంటే ఇప్పుడు 1,00,000 మందికి రైతు భరోసా చూసిరా. 1,33,000 మంది రైతులకి రైతు భరోసా వేసిన అవకాశం వచ్చింది ఇదే 200 కోట్లతో. మీరు హెలికాప్టర్లకు తగ్గరు, అడ్వర్టైజ్మెంట్లకు తగ్గరు, మీరు పెట్టే ఖర్చులకు తగ్గరు, మీ అన్ని బరాబర్ నడుస్తాయి, జీతాలు తగ్గాయి. కానీ రైతులకి ప్రజలకు మాత్రం అన్నీ తగ్గించుకుంటూ పోతుంటారు. అదే ఇక్కడ అడుగుతున్నటువంటి విషయం.